ఈ ప్రవీణ్ కుమార్ చేసే రాజకీయాలు ఏంటండి? అస్సలు అర్థం కాలేదు. ఒకప్పుడేమో బీఎస్పీ పార్టీలో ఉన్నారు. బీఎస్పీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంస్థగానే చెప్తారు. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్‌లో కలిసిపోయారు. అంటే ఏంటి ఈయన వ్యూహం ఏంటి? దీని వెనుక కథ ఏం నడుస్తుంది? మీరే అన్నారు. బీ బీఆర్ఎస్ బీజేపీ బీఎస్పీ బీజేపీతో కుమ్మక్కైనట్టుగా అని మీరే అన్నారు. అంటే మీలోనే నిజం ఉన్నది. ఇవాళ మీలాంటి మీడియా వాళ్ళకే ఒక 30 ఏళ్ళ నుంచి నడిపిస్తున్న ఛానల్కే, తెలుగు వన్ ఛానల్కే డౌట్ వచ్చినప్పుడు తెలంగాణ ఏ 18 ఏళ్ళు నిన్న పిల్లగానికైనా డౌట్ వస్తుంది. తెలంగాణలో ప్రవీణ్ కుమార్ అంటే ఆయన ఒక కేఏ పాల్. కేఏ పాల్ అన్ని దేశాలు తిరిగి వచ్చినా అని చెప్తాడు, అన్నీ తెలుసా అని చెప్తాడు. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ ఒకటే. అవును. దానికి నేను కొన్ని నిర్వచనాలు ఇస్తా. ఒకటి, గతంలో 2014లో 10 ఏళ్ళు గురుకులాలకు పనిచేసిన ప్రవీణ్ కుమార్, ఆ ప్రవీణ్ కుమార్ ఇవాళ బీజేపీ చేస్తున్న కుట్రల్ని, బీఎస్పీ బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలని బీఎస్పీకి వచ్చాడు. బీఎస్పీకి వచ్చాడంటే గతంలో కేసీఆర్ని తిట్టి కేసీఆర్ బీజేపీ పార్టీ బాగుండదు, బహుజన సమాజ్ పార్టీకి వస్తే భవిష్యత్తులో అన్ని సబ్బండ వర్గాలకు భవిష్యత్తు ఉంటుందని వచ్చాడు. పోలీసు ఉద్యోగం అతను రాజీనామా చేయలే. తను చేసిన కుట్రలు ఎక్కువ ఎన్కౌంటర్లు చేసింది ప్రవీణ్ కుమార్ ఎస్సీల మీదనే, దళితుల మీద. ఏదైతే దళిత సామాజిక వర్గం అని చెప్పుకుంటున్నాడో, ఏదైతే మాదిగ సామాజిక వర్గం అయితే చెప్పుకుంటున్నాడో, ఏదైతే సబ్బండ వర్గాల కోసం వచ్చినా అని చెప్తుండో, ఆ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత తను ఒక నియంతలాగా, తను ఒక కసిం రజువిలాగా, ఒక హిట్లర్ లాగా ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నాలకు ఆనాడు నక్సలైట్లు అన్నల రూపంలో తనని ఎన్కౌంటర్ చేస్తా అంటే తన ప్రాణాలను కాపాడుకోనికి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో వాళ్ళ బ్రదర్ కిషోర్, పీలేరు కాన్స్టిట్యూన్సీలో కిషోర్ ఉంటే తనను కలిసి ఒప్పందం పెట్టుకొని ఒప్పందంలో వచ్చిన కోవట్టు ప్రవీణ్. గురుకుల విద్యార్థుల కోసం రాలేదు, వేల మంది భవిష్యత్తుల కోసం రాలేదు, తన ఉనికిని కాపాడుకోవడం కోసమే, తన భవిష్యత్తును కాపాడుకోసమే ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు కోవట్టుగా ఆపరేషన్ చేసిన ఐపీఎస్ అధికారి బహుజన సమాజ్ పార్టీకి వచ్చాడు. బహుజన సమాజ్ పార్టీకి వచ్చిన తర్వాత తను ఏమన్నాడు, బీఆర్ఎస్ పార్టీ నియంత్రణ పోకట చేస్తుంది, కేసీఆర్ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ఈ కేసీఆర్ ఒక దళిత సీఎం చేస్తున్నాడు, అట్లా ఇట్లా అవమానం చేసిందని చెప్పిన ప్రవీణ్ కుమార్ బీజేపీ కుట్రతో నన్ను అడ్డుకుంటుంది, బండి సంజయ్ దాడి విషయంలో కానీ శ్రీరాముడు హనుమంతుడని ఇబ్బంది పెడుతుండు, బహుజనిస్టులకు వచ్చి నేను బహుజన కాన్సెప్ట్ చెప్తా, మాయావతి గారే నా దేవత, భవిష్యత్తులకు ప్రధాని అని చెప్పిన ప్రవీణ్ కుమార్ ఇవాళ ఎందుకు వెంటనే బీఆర్ఎస్కు పోయాడు? మరి అప్పుడు జరిగిన కుట్రలు కుతంత్రాలు బీఆర్ఎస్ బొమ్మనే ఎట్లా సత్యహరిశ్చంద్రుడు అయ్యాడు? అంటే తను ఒకటే, తన ప్రాణాలను కాపాడుకోనికి అక్కడ ఎన్కౌంటర్లు చేసిండు. 300 పైచీలకు ఎన్కౌంటర్లు చేశాడు, దళితులనే చంపాడు. కరీంనగర్ ఎస్పీ ఉన్నప్పుడు ఇంకా చాలా ఉంది. మాజీ ఎమ్మెల్యేకు పుట్టమద వెనుక తనే ఉన్నాడు ఒక కేసులో. అది విచారణ చేయాలి, గవర్నమెంట్కు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్కడి నుంచి తను ఇప్పటికి వచ్చిన ఈ స్టిల్ నౌ అసెంబ్లీ ఎన్నికలలో ప్రవళిక కేసు కేసీఆర్ చేసిన కుట్రగా అవపడుతుంది, ఇవాళ వామన్ రావు కేసు కేసీఆర్ కుట్రగా అవపడుతుంది, ఇవాళ మరియమ్మ లాకప్ డెత్ కుట్రగా అవపడుతుంది. మరి ఇవన్నీ జరుగుతున్న ఇసుక మాఫియా కుట్రగా అవపడుతుంది, భూదందా, భూ కబ్జాలు, మిషన్ కాకితే, మిషన్ భగీరథ అన్ని కుట్రగా అవపడ్డప్పుడు ఇవాళ ఎట్లా సత్యహరిశ్చంద్రుడు అయ్యాడు? రాజ్యాంగ విలువల్లో ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అయినప్పుడు, రాజ్యాంగం మార్చా అన్నప్పుడు మరి ఈ దొంగ ఎట్లా పోతాడు బీఆర్ఎస్కి? బీఆర్ఎస్లో కోవట్టు ఆపరేషన్ కేసీఆర్ దింపిన కోవట్టుగానే చూడాలి తెలంగాణ ప్రజలు. ఇవాళ తన రాజకీయం కోసం 2017లో 18లో సెలెక్ట్ అయిన గురుకుల టీచర్ల కాడ తన దొంగ పాదయాత్ర చెప్పి లక్షల రూపాయలు వసూలు చేశాడు. నేను ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక ఎమ్మెల్యే పేరు చెప్పను కానీ తన కాడ కూడా డబ్బులు వసూలు చేశాడు. నాకు ఆడ ఎవిడెన్స్ ఉన్నాయి, ఇస్తాను. ప్రవీణ్ కుమార్ను కూకబెట్టండి, నేను వస్తాను, ఛాలెంజ్ విసురుతా ఉన్నా. ప్రవీణ్ కుమార్ లక్షల రూపాయల వసూలు, తను డబ్బును ఆ కోట్ల ఆస్తికి పడిగెత్తనీకే ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీని వాడుకున్నాడు. తను ఒక విషనాగు. ఆ విషనాగు నేను ఇవాళ ఒక ఇంటికి పోతాను, మీ ఇంటికి వస్తాను, స్వయంగా మీ ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు? ఆకలి అవుతుందంటే అన్నం పెడతావు, నువ్వు నా ఇంటికి వస్తావు. నేను అన్నం పెట్టే బదులు అన్నంలో ఇసం పెట్టాను.
అంటే ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అన్నం పెట్టినట్టుగా అయింది. బీఎస్పీపై ఇషం పెట్టి దాన్ని కుట్రపూరితంగా ఇవాళ ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు బహుజన సమాజ్ పార్టీలో పనిచేయాలంటే మిగతా పార్టీ నాయకులు మాయావతి గారు లాంటి వాళ్ళు ఇగో ఇలాంటి ప్రవీణ్ కుమార్ ఉండని ఏలెత్తి చూపేటట్టుగా ఇవాళ ఆ పార్టీని ధ్వంసం చేసిండు. ఇవాళ తను పార్టీని వాడుకున్నాడు. తన వల్ల ఫేక్ ఇమేజ్ వచ్చిందని చెప్తా ఉన్నారు. తను రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే పోటీ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి? తను కోవట్టే కదా, లాభం ఏం లేదు. ఇక్కడ ఒకటే ఎస్సీ ఎస్టీ బీసీలకు బహుజన సమాజ్ పార్టీ పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే వాళ్ళకి పుట్టగత లేకుండా చేసిండు. ముందుగా వాళ్ళు చెప్పుతో తరిమేయాలి రాష్ట్రం నుంచి. ఇంకోటి బీఎస్పీ నుంచి నాగర్ కర్నూలులో పోటీ చేస్తుండు. మొట్టమొదటి టికెట్ ఓడిపోవాల్సింది తనే బీఆర్ఎస్ నుంచి. ఇన్ని రోజులు ప్రవీణ్ కుమార్ అని ఉండే గురుకుల 10 లక్షల మందికి లబ్ధి చేసిన అన్నాడు. ఇక్కడ ఒక చిన్న అంశం చెప్తాను నేను. 10 లక్షల మందికి విద్యార్థులకు అవకాశం కల్పించినప్పుడేమో అది ప్రవీణ్ కుమార్ నవపూలే నవాంబేద్కర్ అని గోడల మీద రాసుకున్నాడు. మరి ఎన్కౌంటర్ చేసినప్పుడు అతను ఎందుకు చేయలే? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వచ్చింది కదా, మరి అతని మీదకి వస్తుంది కదా. దాంట్లో ప్రభుత్వం చేపించినట్టు అంటా ఉన్నారు ఇవాళ చాలా మంది. కొంతమంది ఎన్కౌంటర్ చేసి ఇంతమంది దళితులను చంపిండంటే లేదు ప్రభుత్వం చెప్పినట్టు విన్నాడు, ఆయన ప్రభుత్వ అధికారి కాబట్టి అని అన్నారు. మరి గురుకుల పాఠశాల కూడా ప్రభుత్వం చెప్పినట్టు అయితే అతని ఇమేజ్ ఎట్లయితుంది? అతని ఇమేజ్ ఎట్లయితుంది? ప్రభుత్వ పాలసీలో పనిచేసిన ఒక సిపాయి కదా, అప్పుడు సిపాయే ఇప్పుడు సిపాయే భవిష్యత్తులో ఎప్పటికీ సిపాయే. ప్రవీణ్ కుమార్ మరో కేఏపాల్ కాబోతా ఉన్నాడు తెలంగాణలో.